హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ ఇంటి వంట. ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రొయ్యల ఇగురు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇలా నేను చూపిస్తున్నట్లుగా ఈ రొయ్యల ఇగురుని తయారు చేసుకోండి, ఎంతో రుచిగా ఉంటుంది. ఈసారి రొయ్యలు తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. ప్రతిసారి ఇలాగే చేసుకుంటారు. సో లేట్ చేయకుండా తయారీ విధానం చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ 1/2 kg రొయ్యల్ని తీసుకున్నానండి. రొయ్యల్ని తీసుకొని శుభ్రంగా ఒలుచుకొని రొయ్యల్లో ఉన్నటువంటి నరమును కూడా తీసేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేసుకొని మొత్తం బాగా కలిసేటట్లుగా కలుపుకోండి. ఉప్పు అలాగే పసుపు రొయ్యలకి పట్టేటట్లుగా కలుపుకున్నారంటే ఏమన్నా నీచు వాసన ఉంటే పోతుందండి. ఇప్పుడు దీన్నే 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఇంకొక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మరలా కొంచెం ఉప్పు పసుపు అలాగే కారం యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నటువంటి ఈ రొయ్యల్ని ఒక 10-15 నిమిషాల పాటు పక్కన వదిలేయండి. 10-15 నిమిషాల తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 స్పూన్స్ దాకా ఆయిల్ని వేసుకొని ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి రొయ్యల్ని వేసుకోండి. రొయ్యల్ని వేసుకొని మొత్తం ఒకసారి స్ప్రెడ్ చేసుకొని రొయ్యల్ని ఉడకనివ్వండి. చూస్తున్నారు కదండి, నేను ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండానే రొయ్యల్లో ఇంచే వాటర్ రిలీజ్ అయ్యి అదే వాటర్తో రొయ్యలు అనేటివి చక్కగా ఉడికిపోతాయండి. కాబట్టి ఎటువంటి వాటర్ యాడ్ చేసుకోకుండా రొయ్యలు ప్యాన్లో వేసుకొని మూత పెట్టి మగ్గనివ్వండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపి చూడండి. చూస్తున్నారు కదండి, రొయ్యలు అనేటివి దాదాపుగా ఉడికిపోయి వాటర్ అనేది దాదాపుగా ఇంకిపోయి ఉంది. వాటర్ పోయిన తర్వాత రొయ్యలు అనేటివి చక్కగా ఉడికిపోయి ఉంటాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం చెక్క మొగ్గ వేసుకొని అలాగే కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని వీటిని వేపుకోండి. ఇవి వేగిన తర్వాత ఫైన్గా చాప్ చేసుకున్నటువంటి 3 ఉల్లిపాయ తరుగుని వేసుకోండి. నేను ఇక్కడ ఉల్లిపాయల్ని చాపర్లో వేసుకొని చాప్ చేసుకున్నానండి. మీరు వీలైతే చేత్తోనే సన్నగా తరగండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోకి 4 పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 టమాటాలని చిన్న ముక్కలుగా తరిగి వేసుకోండి. ఇప్పుడే ఇందులోకి 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకొని వీటిని మగ్గనివ్వండి. ఒక 5 నిమిషాల్లోనే టమాటా ఉల్లిపాయ చక్కగా మగ్గిపోయి ఉంటాయండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ దాకా కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి అలాగే 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని వీటిని మొత్తం కలిసేటట్లుగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి రొయ్యల్ని యాడ్ చేసుకోండి. రొయ్యలు వేసుకొని మొత్తం బాగా కలిసేటట్లుగా కలుపుకోండి. ఇప్పుడే ఒకసారి రుచి చూసుకొని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని 2 నిమిషాలు అలాగే స్టవ్ మీద ఉంచండి. చివరిగా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం కొత్తిమీర తరుగు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ రొయ్యల ఇగురు అనేది మీకు కొంచెం పలచగా కావాలనుకుంటే ఒక 1/2 గ్లాస్ హాట్ వాటర్ని యాడ్ చేసుకొని 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. అంతే అండి, చూస్తున్నారు కదా, కమ్మనైనటువంటి రొయ్యల ఇగురు తయారైపోయింది. ఇలా నేను చూపించినట్లుగా ఈ రొయ్యల ఇగురుని ఒక్కసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇలా చేసి పెట్టారంటే ఇంట్లో మొత్తం పోటీ పడేలా ఈ కర్రీని తింటారండి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కమెంట్స్ని నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.